ఇసుక కోసం టీడీపీ జనసేన సిగపట్టు పట్టినట. వైఎస్ఆర్ జిల్లా గుండ్లమూల ఇసుక రీచ్ కోసం ఘర్షణ పడ్డరట. ఎవరెవరంటే టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతుండ్రు. ఒక ఆయన తప్పు చేస్తారు, ఇంకొక ఆయన తప్పుకు క్షమాపణ చెప్పాలంటాడు. ఒక ఆయన తప్పు చేసే నాయకుల్ని టీటీడీ బోర్డు చైర్మన్గా, ఈఓగా, ఏఈఓగా పెడతాడు ఒక నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు. ఆ నష్టం జరిగి 6 మంది చచ్చిపోతే డిప్యూటీ సీఎం పోయి నేను బహిరంగంగా క్షమాపణ చెబుతున్న ప్రజలకి మీరెందుకు చెప్పరు అని అడుగుతారు. ఇదంతా ఒక డ్రామా కట్టెత్తరు వాళ్ళు. ఈ డిప్యూటీ సీఎంది ఎట్లయితే ఉందో ఇప్పుడు 2-3 విషయాల్లో డిప్యూటీ సీఎం డిఫర్ అయ్యిండు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద. అది కాకినాడ పోర్ట్లో షిప్పు బియ్యం సప్లైకి సంబంధించి కానీ, హోంమంత్రి పనితీరు, హోంశాఖ పనితీరు పైన కానీ, లడ్డు వివాదం పైన కానీ, మొన్న తొక్కీసలాట పైన కానీ, ఇట్లాంటి అనేక అంశాలపైన, నిన్న మొన్న జరిగిన కోడి పందాలు, పేకాట ఇట్లాంటి పందాలపైన కూడా చాలా సీరియస్ అయ్యిండు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతున్నాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఇప్పుడు మొగుడు ఎవరంటే పవన్ కళ్యాణే. ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెడతాడు వ్యూహాత్మకంగా. కొట్లాట స్టార్ట్ అయింది. ఇక అట్లే వాళ్ళు పైన లెవెల్లో కొట్లాడుకుంటుంటే వీళ్ళు కింద లెవెల్లో ఇసుక రీచ్ల కోసం, పేకాట్ల కోసం, కోడి పందాల కోసం కొట్టుకుంటున్నారట. ఇది నిన్న కృష్ణా జిల్లాలో జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో అంట ఇసుక రీచ్ కోసం కొట్టుకున్నారట. నువ్వెంత అంటే నువ్వెంత అని.